ఎస్ హలో ఎస్ హలో బస్ మనకు 77% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, క్యాపిటల్ Y217 కోడ్ ఒప్పిస్తే 77% డిస్కౌంట్. ఏ కోడ్ ఒప్పిస్తే క్యాపిటల్ Y217, క్యాపిటల్ Y217. మీరు అడ్డాల ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేసినా, లైవ్ క్లాసెస్ కానీ, వీడియో కోర్సెస్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, ఈ బుక్స్ కానీ ఏం పర్చేస్ చేసినా మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంటుంది. జస్ట్ ఇక్కడ ఆర్ఆర్బి పిఓ కానీ, ఆర్ఆర్బి ఐబిపిఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కానీ, ఆర్ఆర్బి పిఓ మనకు ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓకి సంబంధించింది మీకు జాయిన్ కావాలనుకుంటే adda247.comకి వెళ్ళి అక్కడ జస్ట్ టార్గెట్ ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓ తెలుగు అని కొట్టండి, వస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వస్తాయి. అక్కడ మీరు బుక్ చేసుకునేటప్పుడు మీ యొక్క నేము, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కూపన్ కోడ్ అడుగుతుంది. కూపన్ కోడ్ క్యాపిటల్ Y217 కోడ్ ఓపెన్ చేయడానికి మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంటుంది. ఓకేనా, రైట్. ఇక్కడ ఐపీఎస్ క్లర్క్ అన్నిటికీ ఇక్కడ చూడండి, యాక్చువల్గా 6,499 ఉంది. మీరు క్యాపిటల్ Y217 కోడ్ ఇస్తే దీనిపైన డిస్కౌంట్ రావడం జరుగుతుంది. తక్కువ 5,999 పైన డిస్కౌంట్ క్యాపిటల్ Y217 కోడ్ ఇస్తే మీకు డిస్కౌంట్ వస్తుంటుంది. ఐబిపిఎస్ ఆర్ఆర్బిపిఓ క్లర్క్ ప్రిలిమ్స్ ఆశయంకు కూడా మీకు adda247కి వెళ్ళి జస్ట్ వెళ్ళిన తర్వాత మీకు ఆశయం అంటారు సెర్చ్ చేస్తే మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తుంటాయి. ఓకేనా, adda247.comకి వెళ్ళి అక్కడ క్యాపిటల్ Y217కి మీ యొక్క నేమ్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది, మెయిల్ ఐడి అడుగుతుంది. తర్వాత కూపన్ కోడ్ ఉంటుంది, వ్యూ ఆఫర్స్ ఉంటుంది. వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేసిండు అనుకో మీకు కూపన్ కోడ్ Y217 కోడ్ వేస్తే మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. 2,069 రూపాయలకు వస్తుంటుంది క్యాపిటల్ వైట్. యాక్చువల్గా 10,999 ఉన్నది. క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే వ్యూ ఆఫర్ పైన క్లిక్ చేస్తే మీకు క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగించండి, మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అలాగే కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఓకేనా, ఇది కూడా 349 రూపీస్ ఉంది. ఇది కూడా adda247కి వెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తుంటే క్వాంటిటీ ఆప్టిట్యూడ్ సెర్చ్ చేస్తుంటే క్యాపిటల్ Y217 కూడా వేస్తే మీకు డిస్కౌంట్ రావడం జరుగుతుంటుంది 349 రూపీస్ పైన. ఓకేనా, అలాగే ఆన్లైన్ టెస్ట్ సిరీస్, ఓకేనా, గ్రూప్ 1 గ్రూప్ 2 ఏపీఎస్ఐ బ్యాచ్ ఈరోజు ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నది. ఓకేనా, ఇంకా ఒకటే క్లాస్ అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా టైం అనేది మనకు రేపటి నుంచి మీరు కంటిన్యూస్గా జాయిన్ కావచ్చు. మీకు ఇది క్యాపిటల్ Y217 కూడా ఇస్తే 12,128 రూపీస్కి రావడం జరుగుతుంది. adda247.comకి వెళ్ళి జస్ట్ ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ 2.0 అని కొట్టండి, దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. 74,999 దీని యొక్క ప్రైజు. దీని యొక్క క్యాపిటల్ Y217 కూడా ఉపయోగించిన తర్వాత 1,218 రూపీస్కి రావడం జరుగుతుంటుంది. ఓకేనా, మీ అపజయాలని తప్పటడుగులని ఎప్పుడు అనుకోకండి, అవి తప్పులు కావు, భవిష్యత్తులో మీరు ఏం చేయరాదో తెలిపే పాఠాలు. అబ్దుల్ కలాం. ఓకేనా, ఎప్పుడైనా కానీ మీ అపజయాలని ఎప్పుడు తప్పటడుగులు అనుకోకండి, అవి తప్పులు కావు, భవిష్యత్తులో మీరు ఏం చేయరాదో తెలిపే పాఠాలు. ఓకేనా, ఇది మన అబ్దుల్ కలాం గారు చెప్పిన కొటేషన్. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ of India has approved the general and health insurance companies to launch the short-term health insurance policies. అంటే ఇంతకుముందు కరోనా పైన ఇన్సూరెన్స్ అనేది ఇవ్వద్దని ఇంతకుముందు ఒకటి కండిషన్ పెట్టింది. రీసెంట్గా ఐఆర్డీఏ అనేది పర్మిషన్ ఇవ్వడం జరిగింది. జనరల్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ టు లాంచ్ ద షార్ట్ టర్మ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. అంటే 1 ఇయర్, అట్లా 1 ఇయర్ షార్ట్ టర్మ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని లాంచ్ చేసుకోవడం అని చెప్పింది. అది ఏం లాంచ్, దేని పేరుతో అంటే కరోనా కవచ్ పేరుతో లాంచ్ చేయాలని చెప్పడం జరిగింది. ఏది ఐఆర్డీఏ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా, IRDAI అంటుంటారు, ఇంతకుముందు ఐఆర్డీఏ అంటుండే, ఇప్పుడు IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీని యొక్క హెడ్ క్వార్టర్ హైదరాబాద్. ఓకేనా, దీని హెడ్ క్వార్టర్ హైదరాబాద్ బస్. ఓకేనా, IRDA. ఓకేనా, సుభాష్ చంద్ర కుంతియా ఈజ్ ద చైర్మన్ ఆఫ్ IRDA. సుభాష్ చంద్ర కుంతియా. దాని ఇన్సూరెన్స్ పేరు ఏంది? కరోనా కవచ్. పోలాండ్ ఇంకంబెంట్ ఆండ్రేజ్ దుడా విన్స్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. పోలాండ్ యొక్క అధ్యక్ష ఎన్నికల్లో ఆల్రెడీ అధ్యక్షుడు, ఓకేనా, మళ్ళీ ఆయన ఎలక్షన్ కావడం జరిగింది. ఓకేనా, పోలాండ్ యొక్క అధ్యక్ష ఎన్నికల్లో ఆండ్రేజ్ దుడా విజయం సాధించిండు. ఇంతకుముందు అధ్యక్షుడు ఆయన్ని, నెక్స్ట్ కూడా ఆయన అధ్యక్షుడు. ఓకేనా, సెకండ్ టైంగా పోలాండ్. ఓకేనా, పోలాండ్ యొక్క క్యాపిటల్ ఏంటంటే వార్సా. పోలాండ్ యొక్క క్యాపిటల్ వార్సా. అండ్ దాని యొక్క కరెన్సీ అయితే పాలిస్ జ్లాటీ. ఓకేనా, పాలిస్ జ్లాటీ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ పోలాండ్. ఓకేనా, క్యాపిటల్ అయితే వార్సా. సచిన్ అవస్థి ఆనర్ ద
పబ్లిసిస్ట్ ఇన్ ద గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ ఇన్ ద 2020 లండన్. ఓకేనా, ఎక్కడంటే లండన్. ఇక్కడ చూడండి, నా పేరు సచిన్ అవస్థి. గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ 2020లో లండన్లోని టాప్ పబ్లిసిస్ట్గా సచిన్ అవస్థి సత్కరించారు. లండన్లోని వర్చువల్ ప్లాట్ఫామ్ వెబినార్పై నిర్వహించిన గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ 2020లో నేషనల్ మీడియా క్లబ్ అధ్యక్షుడు శ్రీ రామ్ సేవా మిషన్ వ్యవస్థాపకుడు సచిన్ అవస్థిని టాప్ పబ్లిసిస్ట్గా అవార్డుతో సత్కరించింది. నేను రామ్ సేవా మిషన్ వ్యవస్థాపకుడు ఎవరంటే సచిన్ అవస్థి. ఓకేనా, పడల్ హ్యుమానిటేరియన్ డ్రైవ్ యొక్క గౌరవప్రదమైన చొరవలో భాగంగా గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు 2020లో స్థాపించబడ్డది. అతను 2014లో స్వచ్ఛ భారత్ అండ్ సుందర్ భారత్ మిషన్ను ప్రారంభించిండు. ఓకేనా, ఈయన కూడా ఏంటంటే సచిన్ అవస్థి మీకు తెలిసిందే రామ్ సేవా మిషన్ స్థాపించిండు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రామ్ సేవా మిషన్ అండ్ స్వచ్ఛ భారత్ మిషన్ రెండింటిని కూడా స్థాపించడం జరిగింది. రామ్ సేవా మిషన్ వ్యవస్థాపకుడు మరియు స్వచ్ఛ భారత్ సుందర్ భారత్ మిషన్ కూడా స్టార్ట్ చేసిండు. ఎవరంటే సచిన్ అవస్థి. మరియు భారతదేశంలోని పరిశుభ్రత మరియు టోల్ ఫ్రీ నెంబర్ను కూడా విడుదల చేయడం ఎవరంటే సచిన్ అవస్థి. అంటే పబ్లిసిటీ గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు ఎవరికి వచ్చింది రీసెంట్గా? ఇండియన్ పర్సన్స్ సచిన్ అవస్థి. నీతి ఆయోగ్. నీతి అంటే ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఆయోగ్. ఏం అటల్ ఇన్నోవేషన్ మిషన్ అంటుంటారు. ఏం అంటే ఏంటంటే ఇక్కడ ఏ అంటే అటల్, ఐ అంటే ఇన్నోవేషన్, ఎం అంటే మిషన్. అటల్ ఇన్నోవేషన్ మిషన్ లాంచ్డ్ ద ఏటీఎల్. ఓకేనా, ఏటీఎల్ అంటే ఏంటంటే అటల్ థింకరింగ్ ల్యాబ్ అంటుంటారు. అటల్ థింకరింగ్ ల్యాబ్ యాప్ డెవలప్డ్ మాడ్యూల్ ఫర్ ద స్కూల్ స్టూడెంట్స్ అండ్ టీచర్ నేషన్ వైడ్. రీసెంట్గా నీతి ఆయోగ్ కింద వర్క్ చేసి అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది ఒకటి లాంచ్ చేసింది. ఏం లాంచ్ చేసిందంటే ఒక యాప్ లాంచ్ చేసింది. ఆ ల్యాబ్ పేరు ఏంటంటే అటల్ థింకరింగ్ ల్యాబ్. ఓకే, దేని కొరకంటే ఫర్ మాడ్యూల్. ఓకేనా, ఎవరి కొరకు? ఫర్ మాడ్యూల్. ఓకేనా, ఎవరికి? డెవలప్మెంట్ ద మాడ్యూల్ ఫర్ ద స్కూల్ చిల్డ్రన్స్ అండ్ స్కూల్ టీచర్స్. ఓకేనా, నీతి ఆయోగ్ అనేది రీసెంట్గా నీతి ఆయోగ్ కింద వర్క్ చేసే అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది ఒక యాప్ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఆ యాప్ పేరు ఏంటంటే అటల్ థింకర్ ల్యాబ్. ఓకేనా, దేని కొరకంటే టు డెవలప్ ద మాడ్యూల్ ఫర్ ద స్కూల్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్. ఓకేనా, ఏంటంటే డిజిటల్ పాఠాలు చెప్పడానికి ఇది మెయిన్గా. ఓకేనా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ యొక్క అటల్ థింకర్ ల్యాబ్ చొరవలో భాగంగా నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అటల్ థింకర్ ఏటీఎల్ యాప్ డెవలప్మెంట్ మాడ్యూల్ను ప్రారంభించింది. ఇది పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల కోసం ఉచిత ఆన్లైన్ కోర్స్. నీతి ఆయోగ్ కింద వర్క్ చేసే అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది మరియు ఇండియన్ స్టార్టప్ ఫ్లెజ్మో చేత అభివృద్ధి చేయబడిన ఈ కోర్సు ఏదైతే అభివృద్ధి చేసిందంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ అండ్ ఫ్లెజ్మో. ఓకేనా, ఫ్లెజ్మో రెండు కలిపి ఈ కోర్స్ని అభివృద్ధి చేయడం జరిగింది బస్. ఓకేనా, ఈ లెర్నింగ్ మాడ్యూల్ మరియు ఆన్లైన్ మెంటరింగ్ సెషన్లు ఉంటాయి. ఓకేనా, ఫ్లెజ్మో అండ్ ఏం దేని కొరకు? ఏం యాప్ అంటే అది అటల్ థింకర్ ల్యాబ్. ఓకేనా, దేని కొరకు అంటే టు డెవలప్ ద మాడ్యూల్ ఫర్ ద స్కూల్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్. నేమ్ ఆఫ్ ది కంట్రీ విచ్ విల్ హాస్ ద ఆసియా కప్ 2020 టోర్నమెంట్ ఇన్ ద ఇయర్ 2021. ఓకేనా, ఈ ఆసియా కప్ అంటే దేనికి సంబంధించిందంటే క్రికెట్కి సంబంధించింది. ఆసియా కప్ అనేది దేనికి సంబంధించిందంటే క్రికెట్కి సంబంధించింది. నెక్స్ట్ ఏది హాస్ట్ చేస్తుండే అంటే శ్రీలంక. 2021 శ్రీలంక హాస్ట్ చేస్తుంది. ఓకేనా, యాక్చువల్గా లాస్ట్ 2018 యూఏఈలో జరిగింది. 2018 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగింది ఇది. ఓకేనా, ఇది 2018. ఓకేనా, ఆసియా కప్ విన్నర్ కూడా ఎవరంటే 2018 ఇండియా. ఓకేనా, ఇండియా విన్నర్ రైట్. 2018లో జరిగింది. ఓకేనా, 2018లో ఇది ఏంటంటే ఓడిఐ. ఓకేనా, ఓడిఐ వన్ డే ఇంటర్నేషనల్. బస్ నెక్స్ట్ జరిగేది అంటే టీ20 ఆసియా కప్ ఎక్కడ జరుగుతుందంటే శ్రీలంక. టీ20 ఆసియా కప్ శ్రీలంక 2021. 2016 అయితే మనకు బంగ్లాదేశ్లో జరిగింది. 2016 బంగ్లాదేశ్లో జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఎక్కడ జరుగుతుందంటే శ్రీలంక. ఓకేనా, బంగ్లాదేశ్లో జరిగింది అది టీ20. బంగ్లాదేశ్లో జరిగింది టీ20. 2018లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈలో జరిగింది, అది ఓడిఐ వన్ డే ఇంటర్నేషనల్. నెక్స్ట్ జరిగేది 2021 శ్రీలంక. ఆసియా కప్ అంటే క్రికెట్కి సంబంధించింది బస్. ఆసియా కప్ రిలేటెడ్ టు క్రికెట్. ఓకేనా, ఇది యాక్చువల్గా 1984లో స్టార్ట్ అయింది. 1984లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ విన్నర్ కూడా ఇండియానే. ఫస్ట్ ఆసియా కప్ విన్నర్ ఎవరంటే ఇండియా. ఓకేనా, ఆసియా కప్ విన్నర్ ఇండియా. అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరగడం జరిగింది. ఏది ఆసియా కప్, ఫస్ట్ ఆసియా కప్. ఎక్కువసార్లు ఆసియా కప్ గెలుచుకున్న కంట్రీ ఏంటంటే ఇండియానే. ఎక్కువసార్లు దగ్గర సెవెన్ టైమ్స్ ఇండియా ఆసియా కప్ అనేది గెలుచుకోవడం జరిగింది. ఓకేనా, లివిస్ హ్యామిల్టన్ వాన్ ద రీసెంట్గా స్టైరియన్ గ్రాండ్ ప్రిక్స్ స్పీల్బర్గ్. ఓకేనా, స్పీల్బర్గ్లోని
ఆస్ట్రియా స్టైరియన్ గ్రాండ్ ఫిక్స్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారంటే మెర్సిడైజ్ బెంజ్కి సంబంధించిన డ్రైవర్. ఓకే, ఎవరంటే లివిస్ హామిల్టన్. లివిస్ హామిల్టన్ మెర్సిడైజ్ బెంజ్ డ్రైవర్ ఆస్ట్రియాలోని స్పీల్బర్గ్లోని స్టెరియన్ గ్రాండ్ ఫిక్స్ అనే టైటిల్ని గెలుచుకున్నాడు. ఎవరంటే లెవిస్ హామిల్టన్. ఇది ఆయనకు 89వ విజయం. ఇది ఎక్కడ ఉంది? స్పైల్బర్గ్ అనేది ఆస్ట్రియాలో ఉంది. ఓకే, ఆస్ట్రియా, రైట్. నేమ్ ఆఫ్ ది రెనోవ్డ్ గుజరాతీ కార్టూనిస్ట్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ. ఈ హ్యాడ్ ఆల్సో వర్క్డ్ యాజ్ ద గుజరాతీ న్యూస్ పేపర్. ఓకేనా, పూల్ ఛాబ్ అనే ఒక కార్టూనిస్ట్గా వర్క్ చేసిండు. గుజరాతీ కార్టూనిస్ట్ కానీ జర్నలిస్ట్ కానీ రీసెంట్లీ పాస్డ్ అవే అని ఎవరైనా అడుగుతున్నారు. ఓకేనా, ఎవరంటే ఆవద్ బిన్ హసన్ జమీ. మేజర్ దసన్ ఇది ఏంటంటే ఒక జర్నలిస్ట్. ఈయన ఒక జర్నలిస్ట్, తమిళనాడుకు సంబంధించిన జర్నలిస్ట్. రీసెంట్లీ వాస్ పాస్డ్ అవే. అండ్ బసు చటర్జీ ఈయన ఏంటంటే డైరెక్టర్. ఓకేనా, డైరెక్టర్. ఓకేనా, బాలీవుడ్కి సంబంధించిన డైరెక్టర్. రీసెంట్లీ పాస్డ్ అవే బసు చటర్జీ. నిమ్మి, ఓకేనా, బాలీవుడ్కి సంబంధించిన యాక్ట్రెస్. ఓకేనా, ఒక యాక్ట్రెస్. రీసెంట్లీ షీ వాస్ పాస్డ్ అవే, బాలీవుడ్ యాక్ట్రెస్. వాజిద్ ఖాన్ మ్యూజిక్ కంపోజర్, బాలీవుడ్కి సంబంధించిన బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ రీసెంట్లీ పాస్డ్ అవే. ఓకే, వాజిద్ ఖాన్. ఈ రీసెంట్గా చనిపోయిన ప్రముఖ వ్యక్తులు. ఓకే, రైట్. నేమ్ ఆఫ్ ది అరుణాచల్ ప్రదేశ్ ఫిలిం మేకర్స్ హూ హ్యాస్ బ్యాగ్డ్ ద దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ 2020 ఫర్ ద షార్ట్ డాక్యుమెంటరీ చీలుపు అనే చిన్న డాక్యుమెంటరీ కోసం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2020 పొందిన అరుణాచల్ ప్రదేశ్ యొక్క చిత్ర నిర్మాత ఏంటంటే కొండలపైన తేనెటీగ ఉంటాయి కదా, తేనెటీగల్ని దాన్ని ఎలా పట్టడం అనే దాని మీద ఒక డాక్యుమెంటరీ అనేది తీయడం జరిగింది. తేనె తట్టు అంటుంటారు కదా, రైట్. కొండలపైన అరుణాచల్ ప్రదేశ్ ఎక్కువ ఏంటంటే కొండలతో ఉంటుంది. ఓకేనా, దీంట్లో అరుణాచల్ ప్రదేశ్లో ఒక స్క్వేర్ కిలోమీటర్స్కు ఒక 13 మంది మాత్రమే నివసిస్తుంటారు ఫర్ స్క్వేర్ కిలోమీటర్స్. ఓకేనా, ఈ అరుణాచల్ ప్రదేశ్ ఒక చదరపు కిలోమీటర్స్కు ఎంతమంది నివసిస్తుంటారంటే ఒక 13 మంది మాత్రమే నివసించడం జరుగుతుంది. ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, తక్కువ డెన్సిటీ. ఓకేనా, డెన్సిటీ అనే జనసాంద్రత. ఓకే, జనసాంద్రత అనేది చాలా తక్కువ. యాక్స్ పర్ ద సెన్సస్ 2011 ప్రకారం ఏంటంటే లీస్ట్ డెన్సిటీ స్టేట్ ఇన్ ఇండియా ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్. జనసాంద్రత తక్కువ ఉన్న రాష్ట్రం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్. ఎక్కువ ఉన్నది ఏంటంటే బీహార్ ఉంటుంది. బీహార్ ఉంటే దగ్గర 1100 మంది నివసిస్తుంటారు ఫర్ స్క్వేర్ కిలోమీటర్స్. ఒక చదరపు కిలోమీటర్కు 1100 మంది నివసిస్తుంటారు. బీహార్ అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏంటంటే బీహార్. తక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్. రీసెంట్గా మనకు అవార్డు ఎవరికి వచ్చిందని అడుగుతున్నాడు. ఓకేనా, కేజాంగ్ డీకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం జరిగింది. దీనికి ప్రైజ్ మనీ వచ్చేసి 10 lakh ఇవ్వడం జరుగుతుంటుంది. ఓకేనా, 10 lakh ఒక మెడల్ ఇవ్వడం జరుగుతుంటే 10 lakh అండ్ మెడల్. ఓకేనా, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఓకేనా, ఫస్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 1969లో ఫస్ట్ ప్రథమంగా ఎవరికి వచ్చిందంటే దేవికా రాణికి వచ్చింది. ఈ కాశీనాథ్ని విశ్వనాథ్ మీకు తెలిసే కే విశ్వనాథ్ అంటుంటారు. ఈయనకు 2016లో రావడం జరిగింది, 2016. అండ్ వినోద్ ఖన్నాకి అయితే 2017. వినోద్ ఖన్నా బాలీవుడ్ యాక్టర్ 2017. అమితాబ్ బచ్చన్కి అయితే 2018లో రావడం జరిగింది, 2018 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. అమితాబ్ బచ్చన్ 2018. బట్ రామానాయుడుకు కూడా వచ్చింది, 2009లో వచ్చింది. రామానాయుడుకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎప్పుడు వచ్చిందంటే 2009. వెటరన్ గుజరాతీ జర్నలిస్ట్ అండ్ కాలమిస్ట్ అండ్ రైటర్ అండ్ పద్మశ్రీ. ఓకేనా, ఈయన ఏంటంటే జర్నలిస్టు, కాలమిస్టు, రైటరు, పద్మశ్రీ అవార్డు విన్నర్. ఓకేనా, పద్మశ్రీ అవార్డు విన్నర్ నగిన్ దాస్ సంఘవి రీసెంట్లీ పాస్డ్ అవే. ఎన్ని సంవత్సరాలకు చనిపోయిందంటే 100 సంవత్సరాలు. అదృష్టవంతుడు, ఇన్ని సంవత్సరాలు బతుకుడిన గ్రేటే, రైట్. ప్రముఖ గుజరాతీ జర్నలిస్ట్, కాలమిస్ట్, రచయిత, పొలిటికల్ అనలిస్ట్ అండ్ పద్మశ్రీ అవార్డు గ్రహీత 2019 నగిన్ దాస్. ఈయనకు పద్మశ్రీ అవార్డు ఎప్పుడు వచ్చిందంటే 2019లో రావడం జరిగింది. ఎవరికి? నగిన్ దాస్ సంఘవి. స్వల్ప అనారోగ్యంతో సూరత్లోని 100 ఏళ్లకు కన్నుమూశారు. ఓకేనా, సూరత్ని మనం టెక్స్టైల్ సిటీ అని కూడా అంటుంటారు. టెక్స్టైల్ సిటీ ఆల్సో డైమండ్ సిటీ అని కూడా అంటుంటారు. సూరత్ ఏమంటారంటే టెక్స్టైల్ సిటీ కానీ డైమండ్ సిటీ అంటుంటారు. ఈయన మహాత్మా గాంధీ, గుజరాత్ మరియు ఇతర విషయాలపై చాలా పుస్తకాలు రాశాడు. అతని పుస్తకాలలో రామాయణ్
అంతర్యాత్ర అనేది ఫేమస్ బుక్. అండ్ నరేంద్ర మోడీ ఏ పొలిటికల్ జర్నీ అనే బుక్ కూడా రాయడం జరిగింది. ఎవరంటే నగిన్ దాస్ సంఘవి. ఓకేనా, రామాయణ్, అంతర్యాత్ర, ఓకేనా, ఒక బుక్, ఫేమస్ బుక్. ఇంకోటి ఏంటంటే నరేంద్ర మోడీ ఏ పొలిటికల్ జర్నీ అనే బుక్ కూడా రాయడం ఎవరు రాసిండంటే నగిన్ దాస్ సంఘవి. నగిన్ దాస్ సంఘవి. ఓకే. జాక్ చాల్టన్, ఇంగ్లాండ్, ద ఫార్మర్ వరల్డ్ కప్ విన్నర్ పాస్డ్ అవే ఎట్ 85. 85 సంవత్సరాల వయసులో జాక్ చాల్టన్, ఇంగ్లాండ్ ఫార్మర్ ఫుట్బాల్ కప్ విన్నర్, రీసెంట్లీ చనిపోవడం జరిగింది. మాజీ సెంట్రల్ డిఫెండర్ అండ్ ఇంగ్లాండ్ ప్రపంచ కప్ విజేత జట్టులో భాగమైన బిగ్ జాక్ బిగ్ జాక్ అనే పేరు మారు పేరు ఏంటంటే యాక్చువల్గా జాక్ చాల్రన్ అనే ఇంకొక మారు పేరు ఏంటంటే నిక్ నేమ్ ఏముందంటే బిగ్ జాక్ అనే ఉంది. అనే మారు పేరుతో ఉన్న జాక్ చాల్రన్ ఈశాన్య ఇంగ్లాండ్లోని నార్థంబర్లాండ్లోని తన నివాసంలో 85 సంవత్సరాల వయసులో కన్నుమూసిండు. అతను యూరోపియన్ యూనియన్షిప్ ఛాంపియన్షిప్ మరియు 1970 ప్రపంచ కప్లో కూడా ఆడాడు. ఓకేనా, యూరోపియన్ యూనియన్ ఛాంపియన్షిప్ అండ్ 1970 ప్రపంచ కప్లో కూడా ఆడడం జరిగింది. ఈయన ఏంటంటే ఫుట్బాల్ ప్లేయర్. ఏం ప్లేయర్ అంటే ఫుట్బాల్ ప్లేయర్, గుర్తుంచుకోండి. రిలేటెడ్ టు ఏ కంట్రీ అంటే ఇంగ్లాండ్. ఓకేనా, ఏ కంట్రీ? ఇంగ్లాండ్ కంట్రీకి చెందిన ఫుట్బాల్ ప్లేయర్ 85 సంవత్సరాల వయసు చనిపోవడం జరిగింది. జాక్ చాల్రన్. ఆయన నిక్ నేమ్ ఏంటంటే బిగ్ జాక్ అని కూడా అంటుంటారు. ఆయన నిక్ నేమ్ బిగ్ జాక్. మలాలా డే. మలాలా డే మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఎవ్రీ ఇయర్ జూలై 12 రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. బాలికల యొక్క విద్య మరియు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి మనం ఏప్రిల్ 2017 ఐక్యరాజ్య సమితి మెసెంజర్ ఆఫ్ ది పీస్ సెక్రటరీగా జనరల్ ఆంటోనియో గుటెరస్ నియమించిండు. ఐక్యరాజ్య సమితి యొక్క మెసెంజర్ ఆఫ్ ది పీస్ సెక్రటరీగా ఐక్యరాజ్య సమితి యొక్క మెసెంజర్ ఆఫ్ ది పీస్గా సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ నియమించిండు. ఏంటంటే ఐక్యరాజ్య సమితికి పీస్ గురించి ప్రమోషన్ చేయడానికి మలాలా యూసుఫ్జాయిని 2017లో బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఓకేనా, జూన్ 2002లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంటుందంటే లండన్. ఇది ఎక్కడ ఉంటుంది? లండన్, ఇంగ్లాండ్. ఫిలాసఫీ, పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్లో డిగ్రీ పూర్తి చేసిండు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ కానీ, ఫిలాసఫీ కానీ, పాలిటిక్స్ కానీ అట్లా చదవడం అంటే అంత ఈజీ కాదు. కాకపోతే ఈయనకు తాలిబాన్ ఏంటంటే చైల్డ్ ఎడ్యుకేషన్ కొరకు పాటుపడ్డది. ఓకేనా, ఈమె పైన తాలిబాన్స్ పాకిస్తాన్ టీనేజ్ గ్యాంగ్ తాలిబాన్స్ ఈమె పైన అటాక్ చేయడం జరిగింది 14-15 సంవత్సరాల వయసులో, 13-14-15 సంవత్సరాల వయసులో. ఓకేనా, ఈయన ఏంటంటే మలాలా డేని జూలై 12 ఎప్పుడంటే ఈమె 16వ సంవత్సరం సందర్భంగా పుట్టినరోజు సంవత్సరంగా ఆమె మలాలా డేని జూలై 12ని మలాలా డేగా సెలబ్రేషన్ చేయండి. దీన్ని అనౌన్స్ చేసింది ఎవరంటే మాన్కి ఏంటంటే ఇంతకుముందు. ఓకేనా, ఆంటోనియో గుటెరస్ కంటే ముందు సెక్రటరీ జనరల్ వర్క్ చేసిన బాన్ కి మూన్ అనేది దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది మలాలా డేని. ఓకేనా, బాన్ కి మూన్ అనేది 16th ఏజ్ అప్పుడు, మలాలా యొక్క 16th ఏజ్ అప్పుడు జూలై 12ని మలాలా డేగా అనౌన్స్ చేయడం జరిగింది. ఓకేనా, ఈమెకు పీస్ అవార్డు కూడా రావడం జరిగింది. పీస్ ఏ అవార్డు అంటే నోబెల్ పీస్ అవార్డు కూడా రావడం జరిగింది. ఓకేనా, 2014లో నోబెల్ పీస్ అవార్డు ఎవరికి వచ్చిందంటే మలాలా అండ్ కైలాస్ సత్యార్థి ఇద్దరికి కలిపి పీస్ అవార్డు అనేది జరిగింది. కైలాస్ సత్యార్థి ఈయన ఇండియాకి చెందిన ఒక సోషల్ యాక్టివిటీస్ ఎన్జిఓ నడుపుతున్నాడు. ఓకేనా, ఎన్జిఓ బాలల హక్కుల కొరకు పోరాడుతున్నాడు. ఓకేనా, బాల కార్మికుల విముక్తి కొరకు పోరాడుతున్నారు. ఎవరంటే కైలాస్ సత్యార్థి ప్లస్ మలాలా ఇద్దరికి కలిపి నోబెల్ పీస్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది 2014. ఓకేనా, ఆ ప్రైజ్ మనీ అనేది ఇద్దరు కలిసి షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఒక దగ్గర 9 మిలియన్ క్రోనార్. ఓకే, 9 మిలియన్ క్రోనార్ అంటే స్వీడన్ కరెన్సీలో ఇవ్వడం జరుగుతుంటుంది. 9 మిలియన్ క్రోనార్ అనేది ప్రైజ్ మనీ. దేని ప్రైజ్ మనీ అంటే నోబెల్ అవార్డ్. ఓకేనా, 9 మిలియన్ క్రోనార్ అనేది దాని యొక్క ప్రైజ్ మనీ. ఈ 9 మిలియన్ క్రోనార్స్ ఇద్దరు కలిపి షేర్ చేసుకుంటారు. ఎవరంటే మలాలా అండ్ కైలాస్ సత్యార్థి. 2014 నోబెల్ పీస్ అవార్డ్ విన్నర్. ఎట్ ద సేమ్ టైం జూలై 12ని నాబార్డ్ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. నాబార్డ్ డే. ఓకేనా, జూలై 12ని దేనిగా సెలబ్రేట్ చేసుకుంటాం అంటే నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ ద అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్గా కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఏది జూలై 12. People availing the healthcare services under the Ayushman Bharat Yojana it's 8.8 crores అన్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాల్లో ఆయుష్మాన్ భారత్ యోజన 2020 జూన్ నుండి ఇప్పటి వరకు, ఓకేనా, జూన్ 1 నుంచి 2020 వరకు 8.8 కోట్ల మంది భారతీయ ప్రజలు ఆరోగ్య సేవలను వినియోగించుకున్నారు. దేని కింద అంటే
ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద 5,00,000 అనేది ఇన్సూరెన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఒక ఫ్యామిలీలో 1 ఇయర్ ఫర్ యానమ్ ఓకేనా. ఫర్ యానమ్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఏంటంటే 5,00,000 ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దేని కింద అంటే అండర్ ద స్కీమ్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్. ఇంతవరకు జూన్ 1 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది వినియోగించుకున్నారంటే 8 కోట్ల మంది. ఒక దగ్గర దగ్గర 8.8 క్రోర్స్ అంటే దగ్గర దగ్గర 9 కోట్లు ఆయుష్మాన్ భారత్ యొక్క స్కీమ్ని యూటిలైజ్ చేసుకున్నారు. బట్ ఈ స్కీమ్ అనేది తెలంగాణలో కానీ ఏపీలో కానీ రన్ అవుతలేదు. ఎందుకంటే ఏపీ తెలంగాణ గవర్నమెంట్ దీన్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి రన్ అవుతలేదు. ఏది ఆయుష్మాన్ భారత్. రైట్. ఆయుష్మాన్ భారత్ అకార్డింగ్ టు ద మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఆయుష్మాన్ భారత్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే April 30 రోజు సెలబ్రేట్ చేసుకుంటాం ఆయుష్మాన్ భారత్. According to the new data released, the UK government, which country has become the second largest source of the foreign direct investment in the United Kingdom in the finance year 2019-20 అన్నాడు. యూకేలో ఎక్కువ ఎఫ్డిఐ ఓకేనా సెకండ్ ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన కంట్రీలలో రెండవ స్థానం ఏదంటే ఇండియా ఉన్నది. రెండవ స్థానం ఇండియా ఓకేనా. మొదటి స్థానం అయితే యుఎస్ఏ. మూడవ స్థానం జర్మనీ, నాలుగో స్థానం ఫ్రాన్స్, ఐదో స్థానం అయితే చైనా ఓకేనా. ఫస్ట్ పొజిషన్ అయితే యుఎస్, సెకండ్ పొజిషన్ ఇండియా. అంటే దగ్గర దగ్గర 5,349 జాబులు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఎక్కడ యూకేలో. మన ఇండియా అనేది ఎఫ్డిఐ ద్వారా యూకేలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి అక్కడ దగ్గర దగ్గర 5,349 జాబులు అనేది కొత్త జాబులు క్రియేట్ చేయడం జరిగింది. దేని ద్వారా అంటే బై ఇన్వెస్టింగ్. ఎలా ఇన్వెస్ట్ చేసిన అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా యూకేలో పోయి ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకు ఇండైరెక్ట్ ప్రత్యక్షంగా ఏంటంటే 5,349 జాబులు క్రియేట్ అయ్యాయి. ఎక్కడంటే లండన్ ఓకే. లండన్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసే కంట్రీ ఏంటంటే యుఎస్ఏ, సెకండ్ ఇండియా, థర్డ్ జర్మనీ, ఫోర్త్ ఫ్రాన్స్, ఫిఫ్త్ అయితే చైనా. Name of the persons who has become the Prime Minister of the Singapore after the ruling People's Action Party won the general election held in the country అన్నాడు ఓకేనా. రీసెంట్గా నేమ్ ఆఫ్ ది పర్సన్స్ హూ హ్యాస్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది సింగపూర్. రీసెంట్గా ఎన్నికైన సింగపూర్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు అన్నాడు. ఆఫ్టర్ రూలింగ్ ద పీపుల్స్ యాక్షన్ పార్టీ, పిఏపి అంటుంటారు దాన్ని, పిఏపి పీపుల్స్ యాక్షన్ పార్టీ. ఆ పార్టీ నుంచి ఎన్నికైన ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఎవరైనా అడుగుతున్నాడు ఇక్కడ. వాన్ ద జనరల్ ఎలక్షన్ ఎవరైనా లీ హుస్సేన్ లూంగ్ ఓకే. లీ హుస్సేన్ లూంగ్ అనేది రీసెంట్గా ఎన్నికైన న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్. సింగపూర్ యొక్క క్యాపిటల్ సింగపూరే. దీని యొక్క కరెన్సీ అయితే సింగపూర్ డాలర్ అంటుంటారు, సింగపూర్ డాలర్ ఓకేనా. ఈ సింగపూర్లోనే మనకు అపెక్ అనేది ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్స్ హెడ్ క్వార్టర్ కూడా సింగపూర్లోనే ఉండడం జరిగింది. ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్స్ దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉంది, సింగపూర్. హలీమహ్ యాకూబ్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సింగపూర్. ఇది ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ సింగపూర్ యొక్క ప్రెసిడెంట్ ఓకేనా. జకో విడోడో ఎవరంటే ఇండోనేషియా ఓకేనా. ఇండోనేషియా యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే జకో విడోడో. దీని యొక్క క్యాపిటల్ జకర్తా. ఇక్కడనే ఆసియన్ సమ్మిట్ అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్ అనేది హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉంటాయంటే జకర్తాలో ఉంటుంది ఓకేనా. ఈ ఆసియన్ సమ్మిట్లో ఎన్ని మెంబర్షిప్ కంట్రీస్ ఉంటాయంటే 10 మెంబర్షిప్ కంట్రీస్ ఉంటాయి. అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. రీసెంట్గా జూన్లో జరిగిన సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే వియత్నాంలో జరగడం జరిగింది సమ్మిట్ అనేది ఓకేనా. జకో విడోడో అనేది ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా ఓకేనా. రైట్. ఇక్కడ సానా మ్యారిన్ ఎవరంటే ద ఫిన్లాండ్ ప్రైమ్ మినిస్టర్. సానా మ్యారిన్ ఎవరంటే ద ఫిన్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్. దీని యొక్క క్యాపిటల్ అయితే ఎల్సంకి. కరెన్సీ అయితే యూరో. ఫిన్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్. గియస్పీ క్యాంటే ఓకేనా. గియస్పీ క్యాంటే ద ఇటలీ ప్రైమ్ మినిస్టర్. ఇటలీ యొక్క క్యాపిటల్ రోమ్. కరెన్సీ అయితే యూరో ఓకేనా. ఇక్కడనే ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉంది అంటే రోమ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద రోమ్. నేమ్ ఆఫ్ ది పర్సన్స్ హూ హ్యాస్ రిజైన్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫ్ ది CEO ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ క్రికెట్ ఇన్ ఇండియా అన్నాడు. రీసెంట్గా బీసీసీఐ యొక్క CEOకు రిజిగ్నేషన్ ఇచ్చిన వ్యక్తి పేరు ఎవరైనా అడిగాడు ఓకేనా.
రైట్. రీసెంట్గా ఈయన యొక్క యాక్సెప్ట్ 2019లో రిజిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే ఆయన రిజిగ్నేషన్ని హోల్డ్లో పెట్టడం జరిగింది. రీసెంట్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. బీసీసీఐని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎవరిదంటే రాహుల్ జోహరి. ఓకేనా. బీసీసీ అంటే అబ్రివేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఒక బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఓకేనా. దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే సౌరవ్ గంగూలీ. దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరు? సౌరవ్ గంగూలీ. మను సావ్నే ఈజ్ ద ఐసీసీ యొక్క సిఇఓ. ఓకేనా. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటాయంటే దుబాయ్లో ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ? దుబాయ్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇది జూన్ 15th 1909లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఐసీ జూన్ 15th 1909. ఇమ్రాన్ ఖ్వాజా ఇంటర్న్ ప్రెసిడెంట్. ఓకేనా. రీసెంట్గా ఐసీసీ యొక్క ఇంటర్న్ ప్రెసిడెంట్గా ఓకేనా. ప్రస్తుతం ఏంటంటే తాత్కాలిక ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాడు. ఓకేనా. యాక్చువల్గా ఐసీసీ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే శశాంక్ మనోహర్. రీసెంట్గా ఈయన దీని యొక్క ఏంటంటే స్టెప్ డౌన్ అయింది. ఓకేనా. ఐసీసీ పదవి నుంచి స్టెప్ డౌన్ కావడం జరిగింది. ఓకేనా. ఈయన ఐసీసీ పదవిని క్రికెట్ ప్రెసిడెంట్ నుంచి విరమించుకున్నాడు. ఆయన పదవిని ఎవరంటే శశాంక్ మనోహర్. ఆయన ప్లేస్లో తాత్కాలిక ప్రెసిడెంట్. ఓకేనా. నెక్స్ట్ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. ఆ ఎలక్షన్స్ వరకు ఎవరు ఉన్నారంటే ఇమ్రాన్ ఖ్వాజా. సింగపూర్కు చెందిన ఇమ్రాన్ ఖ్వాజా తాత్కాలిక ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాడు. దేనికి? ఐసీసీ. ఓకే. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఆర్గనైజ్ ద ఫస్ట్ లోక్ అదాలత్ ఆఫ్ ది ఇండియా అమిడ్ ద కోవిడ్-19 పాండమిక్. ఓకేనా. కోవిడ్-19 పాండమిక్ సందర్భంగా ఏంటంటే కోర్టుకు వెళ్ళి కేసులు అనేది వాయిదా వేయడం జరుగుతుంది కాబట్టి ఆన్లైన్ ద్వారా కేసులని సాల్వ్ చేయడానికి లోక్ అదాలత్ అంటే కోర్టులకు ప్రత్యామ్నాయంగా స్పీడ్గా కేసులని సాల్వ్ చేయడానికి లోక్ అదాలత్ అనేది లోక్ అదాలత్ స్పీడ్గా కేసులను సాల్వ్ చేయడానికి అదాలత్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది బస్ కోర్టులకు ప్రత్యామ్నాయంగా. ఓకేనా. ఇదేంటంటే ఆన్లైన్ ద్వారా కేసులను పరిష్కరించడానికి లోక్ అదాలత్ అనేది ఏ స్టేట్ ఫస్ట్ ఇండియాలో ఏ స్టేట్ స్టార్ట్ చేసిందని అడుగుతున్నాడు. ఏ స్టేట్ అంటే ఛత్తీస్గఢ్ బస్. ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు స్టార్ట్ ద లోక్ అదాలత్ ఏదంటే ఛత్తీస్గఢ్. ఓకేనా. రైట్. కిసాన్ న్యాయ్ యోజన అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కిసాన్ న్యాయ్ యోజన. ఓకేనా. కిసాన్ న్యాయ్ యోజన అనేది ఏ స్టేట్ స్టార్ట్ చేసిందంటే ఛత్తీస్గఢ్. ఓకేనా. భూపేష్ బహెల్ యొక్క దాని యొక్క చీఫ్ మినిస్టర్. గవర్నర్ అయితే అనసూయ ఉకే. ఓకేనా. చీఫ్ మినిస్టర్ అయితే భూపేష్ బహెల్. ఓకే. రైట్. ఒడిస్సా చీఫ్ మినిస్టర్ అయితే ఒడిస్సా యొక్క చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిస్సా. వెస్ట్ బెంగాల్ అయితే మమతా బెనర్జీ. బీహార్ అయితే బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్. అండ్ అస్సాం సర్బానంద సోనోవాల్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్డ్ టు రోకో టోకో. ఓకేనా. రోకో టోకో ఏ క్యాంపెయిన్ ఫర్ దోస్ హూ డు నాట్ వేర్ ద మాస్క్. ఓకేనా. ఎవరైతే మాస్క్ వేర్ చేయట్లేదో ఓకేనా మాస్క్ వేర్ చేయకుంటున్నారో వాళ్ళని ఏంటంటే ఆపి వాళ్ళని మాస్క్ తొడుక్కోమని చెప్పడం బస్. ఓకేనా. రైట్. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఖచ్చితంగా రోకో టోకో క్యాంపెయిన్ ఫర్ దోస్ హూ డు నాట్ వేర్ ద మాస్క్. ఓకేనా. ఎవరైతే మాస్క్ తొడుక్కోకుండా పబ్లిక్గా తిరుగుతుంటారో వాళ్ళని ఏంటంటే ఆపి మేము మాస్క్ వేర్ చేసుకోమని వాళ్ళని ఆర్జించడం బస్. ఏది మధ్యప్రదేశ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది రీసెంట్గా. ఓకేనా. కరోనా కిల్ అనే ఒక క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కరోనా కిల్ అనేది ఒక క్యాంపెయిన్ ప్రోగ్రామ్. ఓకేనా. కరోనా కిల్ కింద ఏంటంటే ఇంటింటికి వెళ్ళి ఓకేనా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏంటంటే పర్సన్ యొక్క శాంపుల్ తీసుకొని ఓకేనా వాళ్ళు ఎలా ఉన్నారు ఏందున్నది అనేది తెలుసుకొని వాళ్ళ శాంపుల్ తీసుకొని కరోనా టెస్టులు చేయడం జరుగుతుంది. కరోనా టెస్ట్. ఓకేనా. కరోనా టెస్ట్ ఇంటింటికి వెళ్ళి చేసి వాళ్ళకి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. దేని కింద అంటే కరోనా కిల్ కింద. ఓకేనా. రైట్. ఇక్కడ జీవన్ శక్తి యోజన అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. జీవన్ శక్తి యోజన ఏంటంటే దేని కింద అంటే జీవన్ శక్తి ఎవరైతే ఉమెన్ ఎంపవర్మెంట్ కొరకు అర్బన్ ఏరియాస్లలో ఉమెన్స్ ఓకేనా ఎవరైతే ఉమెన్స్ వాళ్ళ మాస్కులు తయారు చేసుకోవడానికి జీవన్ శక్తి యోజన అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ
తయారు చేసిన మాస్కుల్ని మధ్యప్రదేశ్ గవర్నమెంటే ప్రతి మాస్క్ని రూ. 11 పెట్టి 11 రూపీస్ పెట్టి పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, వేరే వాళ్ళు పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. అండర్ ద స్కీమ్ ఆఫ్ ది జీవన్ శక్తి ఎవరైతే అర్బన్ ఏరియాస్లలో ఉమెన్స్ ఉన్నారో వాళ్ళకి ఎంపవర్మెంట్ ప్రొవైడ్ చేయడానికి, ఓకేనా, వాళ్ళు మాస్కులు తయారు చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏంటంటే 1000 మాస్కులు, ఓకేనా, 1000 మాస్కులు తయారు చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ మాస్కుల్ని ఒక్కొక్క మాస్క్ని 11 రూపీస్ పెట్టి ఏ గవర్నమెంట్ కొనుక్కుంటుందంటే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కొనుక్కోవడం జరుగుతుంది. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ దేని కిందకంటే అండర్ ద స్కీమ్ ఆఫ్ జీవన్ శక్తి యోజన, అండర్ ద స్కీమ్ ఆఫ్ జీవన్ శక్తి యోజన. ఓకేనా, ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా స్టార్ట్ చేసిన ఒక స్కీమ్. ఓకేనా, టోకో జీవన్ శక్తి యోజన కరోనా కిల్. ఓకేనా, మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ అంటే శివరాజ్ సింగ్ చౌహాన్. ఈయన 4వసారి మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ద 4th టైమ్ ఈ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దేనికి మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది బస్. ఓకేనా, ఎవరు? శివరాజ్ సింగ్ చౌహాన్. ఓకే, దీని యొక్క గవర్నర్ ఆనందీబెన్ పటేల్. ప్రజెంట్ ఏంటంటే ఆనందీబెన్ పటేల్ ఈజ్ ద ప్రజెంట్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ అడిషనల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది గవర్నర్. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్, కాకపోతే లాల్జీ టాండన్ అనేది హాస్పిటల్ ఉండడం వల్ల ఆమె యొక్క ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఎవరంటే ఎవరు? ఆనందీబెన్ పటేల్. రైట్. ఇక్కడ చూడండి బస్, మనకు ఇక్కడ అడ్డా 247కి వెళ్ళిపోతే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీయూకి సంబంధించిన కోర్స్ అనేది 5599 రూపాయలు ఉంది. మీరు క్యాపిటల్ అడ్డా 247.comకి వెళ్ళి ఐబీపీఎస్ పీఓ ఆర్ఆర్బీ క్లర్క్, ఓకేనా, ఆయన టైప్ చేస్తే మీకు సంబంధించిన అడ్డా 247.com సర్చ్ బాక్స్ దీనికి సర్చ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తుంటాయి. ఇది 5599, యాక్చువల్గా 6999, 14% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అడిషనల్గా ఒక 40% డిస్కౌంట్ ఇచ్చి మీకు 5999 ఉన్నది. కాకపోతే మళ్ళీ క్యాపిటల్ Y27 ఈ కోడ్ అనేది ఉపయోగిస్తే, నా యొక్క కోడ్ ఉపయోగిస్తే మీకు ఖచ్చితంగా ఇది మనకు జనరల్ అవేర్నెస్కి సంబంధించిన కోడ్ బస్. ఈ కోడ్ ఉపయోగిస్తే మీకు 5599 రూపాయల పైన మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అది మార్క్ టెస్ట్ కానీ, లేకుంటే లైవ్ క్లాసెస్ కానీ, లేకుంటే ఐబీపీఎస్ ఆఫీసర్ స్కేల్స్ కానీ, క్లర్క్ ఒక మార్క్ టెస్ట్ లేకపోతే లైవ్ క్లాసెస్కు ఖచ్చితంగా మీ యొక్క జనరల్ అవేర్నెస్ కోడ్ ఉపయోగిస్తే క్యాపిటల్ Y217 మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఆశయం అనేది కూడా స్టార్ట్ అవుతున్నది. ఓకేనా, ఆశయం గ్రూప్ 1 గ్రూప్ 2 ఫిలిమ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఓకేనా, ఆగస్ట్ 4 నుంచి. ఓకేనా, దీన్ని అడ్డా 247.comకి వెళ్ళి సెర్చ్ చేసిండు అనుకో, ఆల్రెడీ మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది. ఓకేనా, అప్పుడు క్యాపిటల్ Y217 కూడా ఉపయోగిస్తే మీకు డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఓకేనా, ఇప్పుడు కూడా జాయిన్ అయినా ఒకటే క్లాస్ అయిపోతుంది. ఓకేనా, ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ 2.0 అడ్డా 247.comకి వెళ్ళి ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ 2.0 అని సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తుంటాయి. దానిపైన వచ్చిన తర్వాత మీకు పర్చేజ్ చేసుకోవాలంటే మీ యొక్క నేము, మొబైల్ నెంబరు అండ్ మెయిల్ ఐడి అండ్ కూపన్ కోడ్ అడుగుతుంటుంది. వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అడుగుతుంది. ఆ కూపన్ కోడ్ క్యాపిటల్ Y217 కూడా ఇచ్చిందనుకో మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంటుంది. దేనిపైన ఏపీఎస్ఐ బ్యాచ్ కానీ, లేకుంటే ఆశయం ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ. ఓకేనా, మీకు డిస్కౌంట్ ర్యాంక్ ఎంతకు వస్తుంది అంటే ఇది 2069 రూపీస్కి వస్తుంది. ఓకేనా, ఖచ్చితంగా లైక్ చేయండి బస్, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే. ఓకేనా, రైట్. డౌన్లోడ్ చేయండి అడ్డా 247.com. ఓకేనా, ఇప్పుడు మీకు లైవ్ క్లాసెస్ ఏదైనా లైవ్ క్లాసెస్ కానీ, వీడియో కోర్సెస్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, ఈ బుక్స్ కానీ ఏది కావాలన్నా అడ్డా 247.comకి వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకుంటే క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అది ఏపీఎస్సి కానిస్టేబుల్, ఓకేనా, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కానీ, ఏపీఎస్సి ఆశయం బ్యాచ్ గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ, లేకుంటే ఆర్ఆర్బీ పీఓ అండ్ క్లర్క్ బ్యాచ్ కానీ ఏది పర్చేజ్ చేసుకున్నా మీకు జనరల్ అవేర్నెస్ కోడ్ క్యాపిటల్ Y217 ఉపయోగిస్తే ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది.